తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ కేబినెట్ భేటీ జరుగుతుండగా ఈ అంశంపై సైతం మంత్రి మండలిలో చర్చించినట్లు తెలుస్తుంది. కేబినెట్ ర్యాంకుతో పాటు ముఖ్య సలహాదారుగా జానారెడ్డిని తీసుకుంటామని మంత్రుల ముందు రేవంత్ ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. కేబినెట్ భేటీకి ముందు బంజారాహిల్స్లోని జానారెడ్డి ఇంటికి కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. జానారెడ్డి ఇంటికి వెళ్లి అయితే రేవంత్ వెళ్లడంపై కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. రాజకీయాలకు దూరంగా ఉంటారని నిన్న మీడియాకు చెప్పిన జానారెడ్డి అవసరమైతే ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తారని తెలిపారు. జానారెడ్డి నిన్నటి వ్యాఖ్యలు రేవంత్ భేటీ నేపథ్యంలో సలహాదారుడు పదవి ఓకే అయినట్లు తెలుస్తుంది. ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ కేబినెట్ భేటీ జరుగుతుండగా ఈ అంశంపై సైతం మంత్రి మండలిలో చర్చించినట్లు తెలుస్తుంది. కేబినెట్ ర్యాంకుతో పాటు ముఖ్య సలహాదారుగా జానారెడ్డిని తీసుకుందామని మంత్రుల ముందు రేవంత్ ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. కేబినెట్ భేటీకి ముందు బంజారాహిల్స్లోని జానారెడ్డి ఇంటిని కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. జానారెడ్డి ఇంటికి రేవంత్ వెళ్లడంపై కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, రాజేంద్ర 2 గంటలుగా తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుంది. పలు కీలక అంశాలపై ప్రస్తుతం సమావేశంలో చర్చిస్తున్నారు. ఇదే సమావేశంలో ఏదైతే కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని ప్రభుత్వ ముఖ్య సలహాదారులుగా తీసుకునేందుకు కేబినెట్లో కూడా చర్చ జరుగుతున్నట్టుగా సమాచారం అందుతుంది. మనం చూస్తున్నాం, కేబినెట్ భేటీకి ముందే సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా జానారెడ్డి ఇంటికి వెళ్లడం జరిగింది. ఆయన ఇంట్లో భోజనం చేసి అనంతరం ఇక్కడ కేబినెట్ సమావేశానికి వచ్చారు. అయితే జానారెడ్డికి సంబంధించి గత కొన్ని నెలలుగా అయితే ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నా అని చెప్తూనే ప్రభుత్వ తరపున జరుగుతున్నటువంటి పలు సమీక్షలకు ఆయన హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించి సలహాదారులుగా వేం నరేందర్ రెడ్డి, కేశవరావు, అలాగే షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్, జితేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు ఉన్నారు. సో 5గురితో పాటు ముఖ్య సలహాదారుడిగా జానారెడ్డిని తీసుకుంటే ప్రభుత్వానికి ఇటు పాలనకు సమన్వయంతో ముందుకు వెళ్తామనేటువంటి అంచనా నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్లో ప్రస్తావించినట్టుగా సమాచారం ఉంది. మనం చూస్తున్నాం, జానారెడ్డి నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నుంచి రికార్డు స్థాయిలో ఎమ్మెల్యేగా పనిచేస్తూనే పలు ప్రభుత్వాలలో కీలకంగా అనేక శాఖలకు సంబంధించి మంత్రిగా కూడా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా రికార్డు స్థాయిలో మంత్రి పదవులని చేసినటువంటి అనుభవం జానారెడ్డికి ఉంది. ముఖ్యంగా పంచాయతీరాజ్ కావచ్చు, ఇతర విభాగాలకు సంబంధించిన విషయంలో కూడా జానారెడ్డికి మంచి పేరుంది కనుక జానారెడ్డి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి చేదోడు వాదోడుగా పాలనా పరంగా ప్రభుత్వ పరంగా సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి ముఖ్య సలహాదారులుగా తీసుకుంటే కేబినెట్ ర్యాంకుతో పాటు సలహాదారుల పైన ముఖ్య సలహాదారులుగా జానారెడ్డిని ఉంటే బాగుంటుందన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల వద్ద ఈ చర్చకు పెట్టారు. ప్రస్తుతం ఆ చర్చలో కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్ల సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే జానారెడ్డి ప్రభుత్వ ముఖ్య సలహాదారులుగా త్వరలోనే ఉత్తర్వులు వస్తాయని ఒక సమాచారం ఉంటుంది. సో మొత్తంగా చెప్పుకోవచ్చు, ఆయనకు సంబంధించినటువంటి గత ఎన్నికల్లో పోటీ చేయలేదు, అంతకుముందుకు మాత్రమే పోటీ చేశారు. ప్రస్తుతం పోటీ చేయకుండా తన తనయులిద్దరిని కూడా ఒకరు ఎంపీని ఒకరు ఎమ్మెల్యేగా చేశారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిగా జానారెడ్డికి పేరుంది. సో ఈ నేపథ్యంలోనే జానారెడ్డి రేవంత్ రెడ్డి సర్కార్కు సలహాలు సూచనలు ఇస్తున్న నేపథ్యంలో అఫీషియల్ గా ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి ఇటు పాలనా పరంగా సూచనలు సలహాలు ఇవ్వడానికి ముఖ్య సలహాదారులు తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మన సమాచారం అందుతుంది. రాజేంద్ర, అంటే కేబినెట్ మీటింగ్ అనంతరం ఈ విషయాన్ని వెల్లడించే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా ఈరోజు? మనం చూస్తున్నాం, నిన్ననే జానారెడ్డి ఒక దగ్గర మాట్లాడడం జరిగింది. ఏదైతే తనకు సంబంధించినటువంటి వస్తున్నటువంటి ఆరోపణలపై కొంతమంది స్పందిస్తలేరు, కొంతమంది స్పందించాల్సిన అవసరం కూడా లేదేమో అని చెప్తూనే తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నాను, కానీ పరోక్షంగా ప్రభుత్వానికి సలహా సూచనలు ఇస్తానని చెప్పకనే చెప్పాను. ఆయన మాట్లాడినటువంటి 24 గంటలలోనే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జానారెడ్డి ఇంటికి వెళ్ళడం, ఆయనతో కలిసి భోజనం చేసిన, అటు నుంచి నేరుగా సచివాలయానికి వచ్చి కేబినెట్ మీటింగ్ లో పాల్గొని జానారెడ్డికి సంబంధించిన ప్రస్తావన తేవడం, దీనికి సంబంధించి కూడా మంత్రులంతా కూడా ఏకదాటిగా ఓకే అన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడున్నటువంటి మంత్రుల్లో ఒకరిద్దరు ముగ్గురు మినహా మిగతా వాళ్ళందరూ కూడా కొత్తగా అని చెప్పుకోవచ్చు. సో మంత్రులకు సంబంధించినటువంటి సమన్వయం కావచ్చు, ఇటు ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, సీఎంతో పాటు సో మొత్తం ప్రభుత్వానికి సంబంధించి జానారెడ్డికి ఉన్నటువంటి అనుభవం కావచ్చు, పాలనాపరమైనటువంటి అనుభవం కావచ్చు, ప్రభుత్వాన్ని నడిపినటువంటి తీరు కావచ్చు, ఇవన్నీ కూడా ఉపయోగపడేటువంటి నేపథ్యంలోనే ఆయన ముఖ్య సలహాదారుగా తీసుకోవాలని చెప్పేసి దాదాపుగా నిర్ణయం ఖాయమైంది.
కేబినెట్ అనంతరం ఆయన ప్రకటించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికే ఉన్నటువంటి 5 ప్రభుత్వ సలహాదారులకు తోడుగా ముఖ్య సలహాదారుడుగా జానారెడ్డి నియామకం దాదాపు కన్ఫర్మ్ అయినట్లుగా మనకు అందుతున్నటువంటి సీఎం వర్గాల ద్వారా తెలుస్తుంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ అశోక్.